హలో అండి. ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, ఇగురు, టమోటో లేకుండా ఒక్కసారి ఇలా చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, కూర అంతా ఒక్కలే తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ చొప్పున అన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి ఒక 4 కోడిగుడ్లు ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు. నేనైతే ఈ కర్రీ కోసం ఒక 4 కోడిగుడ్లు ఉడికించుకున్నానండి. చూడండి, ఈ విధంగా అన్ని వైపులా సమానంగా వేగేలా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. అదే నూనెలోని శుభ్రం చేసుకున్నటువంటి ఎండురొయ్యలు వేసేసుకున్న తర్వాత చూడండి, ఇవి కాస్త మంచి రంగు వచ్చి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా చక్కగా ఉప్పు, అలానే కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇలా ఈ నూనెలో వేయించుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటుందండి ఈ ఎండు రొయ్య అన్నది కూరలో. చూడండి, కాసేపటికి చక్కగా వేగిపోయాయి కదా, తీసేసి ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకోండి. అదే నూనెలోని 3 ఉల్లిపాయలు తీసుకుని మీడియం సైజువి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు నూనెలో త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. చాలా త్వరగా ఉల్లిపాయ ముక్క అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఉల్లిపాయ ముక్క అనేది మగ్గించుకోండి. మరి ఎక్కువగా మనకి వేగిపో అవసరం లేదు. మగ్గితే చాలా చాలా బాగుంటుంది కూరకి. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకుని వేయించుకోవాలి. ఇందులో వేసే మసాలాలన్నీ కూడా చాలా తక్కువగా వేసుకోవాలండి. అప్పుడే మనకి ఎండు రొయ్య ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట. మీరు ఎక్కువగా మసాలాలు వేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. అలానే మరొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఖచ్చితంగా గరం మసాలా పొడి వేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి మసాలా పొడులు ఏవి మాడిపోకుండా ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకోండి, పచ్చిదనం పోయేంత వరకు. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 3, అలానే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా ఖచ్చితంగా వేయాలి. మనం ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ వండేటప్పుడు కాస్త చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలాగా వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా వేసేసుకుని సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి ముందు సాల్ట్ సరిపోదు, కాస్త సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని మీరు మూత పెట్టుకుని మరిగించుకోండి. ఒక 5 నిమిషాల పాటైనా మీడియం ఫ్లేమ్ మీద మనకి మరగాలన్నమాట ఈ పులుసు అన్నది. చూడండి, ఇలా కలిపేసుకుని మనం 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట, మంచి గ్రేవీలా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు అలానే ఎండు రొయ్యలు కూడా వేసేసుకుని మరొకసారి కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా చక్కగా మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఎండు రొయ్యలు, కోడిగుడ్లు, ఇగురు రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చూడండి ఎంత మంచి గ్రేవీతో ఉందో. అలానే మన వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.